ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈదిన వాక్యము యోమ్ దెబిరీం 17వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చాలా మందికి ఇది ఒక ప్రశ్న. ఇంత ప్రార్థనలు చేస్తున్నాం, ఏమైపోతున్నాయి? ప్రార్థనలు ఏమైపోతున్నాయి? ప్రార్థనలకు ఎందుకు జవాబు రావటం లేదు అంటే అనేక కారణాలు ఉండవచ్చు. అందులో ఒక కారణం ఏంటంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, రక్తముతో నిండి ఉండడం అంటే కష్టార్జితమైన ఆ కూలి ఇవ్వకుండా దాన్ని బిగపెట్టిన అది వారి యొక్క రక్తమే. అది వారి యొక్క రక్తమే. వారు చెమట చిందించారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం ఇవ్వకుండా అది బిగపెట్టుకొని ఉన్నప్పుడు ఆ రక్తము ఈ చేతుల్లో ఉంటుందట. అలాగే చేసే ప్రతి పనులు కూడా రక్తాపరాధమైనవి. నీవు ఎలాంటి పనులు చేస్తున్నావో, చాలామంది అన్యాయంగా వడ్డీని సంపాదిస్తూ ఉంటారు, అది కూడా రక్తమే. వారి యొక్క చెమట రక్తముగా మార్చి దాన్ని తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంటారు. ప్రాణములో, ఆత్మలో, మనస్సులో ఉసూరుమంటూ నిట్టూర్పులు ఇస్తూ ఉంటారు. అవి ఇచ్చినప్పుడు అవి వీరికి ఏమవుతాయంటే రక్తాపరాధముగా, రక్తముగా ఉంటాయి. అలాగే చాలామంది వారు చేసే పనులు, దొంగతనాలు కావచ్చు, ఏవైనా దొంగతనాలు అంటే పెద్ద పెద్ద బ్యాంకులనే దోచేసుకోవడమే కాదు, నీది కాని వస్తువు నీవు తీసుకున్న అది దొంగతనమే. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయట, ఈ చేతుల్లో అన్యాయముగా ఒకరి మీద సంతకాలు పెట్టాడు, అన్యాయంగా ఒకరికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా బిగబెట్టాడు, అన్యాయంగా ఒకరిని చేతులతో ఇబ్బంది పెట్టడం, ఇటువంటివన్నీ కూడా ఎలా ఉంటాయట, ఎర్రగా పాపము. పాపము ఎరుపు, పాపము యొక్క రంగు ఎరుపు. ఏ పాపము చేసినా అది ఎర్రగానే ఉంటుంది. కాబట్టి ఆ పాపములు చేస్తున్నప్పుడు ఆ చేతులు ఎలా ఉంటాయంటే ఎర్రగా ఉంటాయి. అందుకు మీరు బహుగా ప్రార్థన చేసినాను, మీ ప్రార్థనకి జవాబు రావటం లేదు, నేను వినను అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే చేతులు కడుక్కోవాలి. దేవునికి అసహ్యమైన పనులు ఏవైతే మీరు చేశారో, ఏవైతే దేవుని దగ్గర ఒప్పుకొనవలసి ఉందో వాటినన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టడం క్షేమకరం. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా.